పేరు దిలీప్ కే కుమార్. హలో, నా పేరు దిలీప్ కే కుమార్. ఫస్ట్ టైం కళ్యాణ్తో ఒక మూవీ చేశాను నేను. కళ్యాణ్ సాయిబ్రో వాళ్ళకి రిఫర్ చేశారు. ఒక 3 మీటింగ్స్ తర్వాత ఓకే చేశారు. వీళ్ళు స్టోరీ చెప్పినప్పుడు సాయిబ్రో కానీ సమీర్ బ్రో కానీ ప్యూర్ జెన్యున్ గుడ్ సినిమా అని ఎప్పుడే ఫీల్ అయ్యాము. ఆ గుడ్ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఎలా టెక్నికల్గా ఏది మిస్ అవ్వకుండా బాగా తీయాలనుకున్నాము. ఐ థింక్ వీ సక్సీడెడ్. సాయి బ్రో సమీర్ బ్రో ఏం చూసి నమ్మారో తెలియదు నాకు. ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా టీం చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ సాయి చాలామంది హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మా హీరోయిన్ గారు కూడా చాలా కష్టపెట్టాము షాట్లకి, బాగా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్తా, లేదంటే కష్టం కాదు. మీరు మొత్తం వాట్సాప్ కాన్వర్జేషన్స్ మీ ఫ్రెండ్స్కి పంపించుకున్నట్టు చెప్పారు మొత్తం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అది మీరు వాట్సాప్లో కూడా పంపించుకోవచ్చు కదా, ఏదైనా కొత్తగా ఉంటే చెప్పచ్చు కదా. సో హీరోయిన్కి ఫ్రేమ్ పెట్టినప్పుడు బాగుందా, లేదంటే హీరోకి సపరేట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు బాగుందా, ఎలా బాగున్నారు? చెప్పను, చెప్పండి. చెప్పలేదు ఎప్పుడు తనకి బాగున్నారని. షీఈస్ గార్జియస్. అండ్ వర్క్ గురించి మాట్లాడితే మా సాయి బ్రో కానీ సమీర్ బ్రో కానీ ఎట్లా చెప్పాలి, దేన్ని అంత తొందరగా ఓకే చేయరు. కొన్నిసార్లు నేను కూడా అంతే. సో అట్లా డేస్ షార్ట్స్ ఎక్కువ తీసాం మంచిగా. హోప్ ఇట్ వర్క్. సో మీరు అలా సీక్రెట్గా ఎప్పుడైనా అమ్మాయికి ఫోటో తీసారా? క్యాండిడేట్స్ తీసారా, రియల్ ఫోటోస్ తీసారా? మాట్లాడడమే కష్టం అండి, ఫోటోలు అంటే అయిపోయినట్టే. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే అండి, నేను మీ సత్యశ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. మీరున్న బిజీ టైంలో నిలవే మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు అనురాధ గారికి, అలాగే మన ప్రొడ్యూసర్ రాజ్ అల్లాడ అండ్ మాధురి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రవీణ గారు, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. సో నైస్ మీటింగ్ యూ అండ్ థ్యాంక్ యూ. అండ్ సునీత గారు థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన మన హీరోయిన్స్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ, అండ్ ఖచ్చితంగా మన ఆడియన్స్ కంటెంట్ నచ్చితే ఈ మూవీని ఖచ్చితంగా హిట్ చేస్తారు. చిన్నది పెద్దది అని చూడరు. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా అనురాధ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. సో అంటే మార్నింగ్ అనగా ప్రెస్ మీట్ అని చెప్పారు, ఆఫ్టర్నూన్ అయిందా ఈవినింగ్ అయిందా తెలియలే లైట్స్ మధ్యలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ ట్రైలర్ చూసాను, చాలా బాగా అనిపించింది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, బాగుంది, చూద్దాం సినిమా అనేలా ట్రైలర్ కట్ చేయడమే డైరెక్టర్ టాలెంట్ అర్థమైపోతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు. అండ్ ప్రొడ్యూసర్ రాజ్ అల్లాడ గారు ఆల్వేస్ ఎక్కడ బెస్ట్ ప్రోడక్ట్ ఉంటే ఆయన చూసింగ్ చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఎవరైనా టాలెంట్ ఉంది అంటే ఎంకరేజ్ చేయటం కానీ సో నైస్. ఆయన కెరియర్ ఇది కాకపోయినా ఎంచుకొని మంచి టాలెంట్ ఎక్కడున్నా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దానికి సపోర్ట్ మా మాధురి గారు. అండ్ ఇంకపోతే మల్టీ టాస్కర్ మా అనురాధ గారు కూడా ఆల్మోస్ట్ ఆవిడ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్తో పాటు ఇలాంటివి ఏదైనా మంచి ప్రోగ్రాంలో వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ, ఈ ప్రోగ్రామ్కి రాజల్లడ గారు రాలేకపోయారు, సో దానికి కూడా భర్తీ చేస్తూ ఆవిడ మా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ చాలా బాగా ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. అండ్ ఇంకా ఆల్వేస్ మా బ్యూటిఫుల్ సునీత్ అక్క ఈ టీంని సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో సూపర్ అక్క, ఆల్వేస్ పాజిటివ్, చాలా చెప్తూ ఉంటారు, ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా చెప్తూ ఉంటారు ఏదో ఒకటి ఆల్వేస్.
అంటే ఏదో ఒకటి మీన్స్ పాజిటివ్గా ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది చెప్తూ ఉంటారు ఎప్పుడు. సో నైస్ ఆఫ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం అందరికీ, నేను ఫస్ట్ డిఓపిని మాట్లాడాలి అని పిలిస్తే ఎవరు వస్తున్నారా అని చూస్తాను, ఎవరో ఒక చిన్న పిల్లాడు ఏదో ఆల్మోస్ట్ కాలేజ్ నుంచి డైరెక్ట్ డిఓపిగా కెమెరా పట్టుకున్నామేమో అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ దిలీప్. చాలా అంటే ఇంత చిన్న వయసులోనే నువ్వు కెమెరా పట్టుకుని ఒక మూవీకి డిఓపిగా చేయటం 20 ఇయర్సా? 20లో ఉన్నాను, అసలు చెప్పక నీ ఏజ్ పైకి. సో ఇంత చిన్న ఏజ్లోనే తను అలా వచ్చి మాట్లాడటం, ఒక ప్రెస్ మీట్లో కనపడటం నేను చూసిన వాటిలో నాకు బాగా అనిపించారు. యంగెస్ట్ అనిపించారు కనపడటంలోనా. సో గుడ్ డైరెక్టర్ గారు, ఆల్ ది బెస్ట్. హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగుంది. మీ యాక్టింగ్ చూసాను ట్రైలర్లో, చాలా బాగా అనిపించింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీరు పదే లెజెండరీ అంటే టెన్షన్ పాటలు పాడారు, ఎన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పారు, ఎన్ని అవార్డులు తీసుకున్నారు. ప్రాబబ్లీ మీరు 30 years ఇండస్ట్రీ చూసినట్టున్నారు ఇక్కడ. ఆ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. చాలా తక్కువ సినిమాల్లో ఈ మధ్యకాలంలో మనం ఇంటెన్స్ ఎమోషన్స్, ఆ ఇంటెన్సిటీ, భావోద్వేగాలు అన్నీ కూడా సమపాలలో ఉండటం, అంటే ఒక విరహాన్ని విరహంలో ఎక్స్ప్రెస్ చేయడం, సంతోషాన్ని సంతోషంలో ఎక్స్ప్రెస్ చేయటం. సో ఏ ఫీలింగ్కి తగ్గట్టుగా ఆ ఫీలింగ్ మీ అందరూ గమనిస్తే పాటల్లో కూడా మార్పు వచ్చేసింది. ఒక ఇంటెన్సిటీని చాలా సరదా అయిన పద్ధతిలోనూ, లేకపోతే పోనీ ఏదో ఒక లవ్ బ్రేకప్ అయింది అనుకుంటే పార్టీ చేసేసుకోవడం చూస్తాం. ఒకప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడుతూ చూసేవాళ్ళం, బట్ ఈరోజు పార్టీ చేసుకోవటం చూస్తూ ఉంటాం. సో అన్నీ మారిపోయాయి, కానీ మ్యూజిక్కి ఉన్నటువంటి వాల్యూ సినిమాల్లో మాత్రం, ఇంటెన్స్ మ్యూజిక్కి మాత్రం ఎప్పుడు వాల్యూ అలాగే ఉంటుంది అని రుజువు చేసినటువంటి సినిమా నిలవే. నేను ఇక్కడ ఉండటానికి కూడా కారణం అదే. వెరీ ఇంటెన్స్ మ్యూజిక్, చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ అండ్ వెరీ గుడ్ డైరెక్షన్. మనందరం పరిగెడుతున్నాము. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఈ రోజున మనందరికీ తెలుసు ఎంత వాలటైల్ బిజినెస్ అనేది మనం చూస్తున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా ఆడుతున్న ఈ రోజుల్లో, బట్ చిన్న సినిమా థియేటర్ వరకు వెళ్ళటం, అక్కడి నుంచి ఓటీటీకి వెళ్ళటం, జనాలందరికీ చేరువ అవ్వటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అందున కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త టీం అంటే ఒక 3 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి రావటం అనేది అతి సహజం అయిపోయింది ఈ రోజుల్లో. బట్ అంత కష్టపడి 1 మైల్ అవేగా ఈ సినిమా నిల్చున్నప్పుడు సపోర్ట్ ఇచ్చింది రాజల్లాడ్ గారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. అండ్ డైరెక్టర్ గారు, హీరో కమ్ డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి నాకు తెలుసు. నేను సినిమా చూశాను. చాలా ఇంటెన్స్ ఉన్నటువంటి ఒక లవ్ స్టోరీ ఇది తెరకెక్కించడం జరిగింది. థియేటర్లో సినిమా ఆడితే తప్పించి ఓటీటీకి వెళ్ళదు, ఓటీటీలో. సో ఈ ఈక్వేషన్స్ మధ్యలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ థియేటర్స్లో గొప్పగా ఆడేలాగా మీరందరూ సహకరించాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాకి మీరు ఆదరణ వచ్చేలానే చేస్తారు అని ప్రూవ్ చేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 వసంతాలు, యూనో అటువంటి, అది ఓటీటీలో నాకు తెలిసి చాలా బాగా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి సినిమా. సో ఆ కోవకి చెందినటువంటి ఈ సినిమా మీరందరూ చూసి చక్కగా ఆదరించి, థియేటర్ ఫుట్ఫాల్ పెరిగితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి అందరూ అది దృష్టిలో పెట్టుకొని ఒక మంచి సినిమాని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ప్రవీణ, మిగతా వాళ్ళు అందరూ కూడా నేను చాలా పాజిటివ్గా ఉంటాను అని అన్నారు. అదే పాజిటివిటీ ఈ టీం అందరిలోనూ ఉంది. అనురాధ గారు కావచ్చు, మిగతా అందరిలోనూ ఉంది కాబట్టి ఈ వేడుకకి రావటం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో హీరోయిన్స్ ఇద్దరికి, అండ్ మెయిన్లీ ది మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్. ఒక సినిమాలో 11 పాటలు ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా విన్నారా, చూసారా మీరు? సందర్భానుసారం. ఏమంటున్నారు మీరు? తెగ ర్యాగింగ్ చేస్తున్నారు. కెమెరాస్ ఆయన ప్యాన్ చేయండి. అసలు పాత పరిచయాలు, ఎన్ని రోజులైందో మిమ్మల్ని అందరినీ కలిసి, మీడియా మిత్రులందరినీ.
సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ సాయి డైరెక్టర్, అఫ్ కోర్స్ ఫస్ట్ టైం డైరెక్టర్. ఈయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టుగా స్క్రీన్ మీద మనకు అస్సలు అనిపించదు, అంత గొప్పగా చిత్రీకరించారు. అఫ్ కోర్స్ ఈయన సౌమిత్ కలిసి డైరెక్ట్ చేశారు సినిమా. క్రియేటివ్ ఇన్పుట్స్ చాలా బాగున్నాయి అండ్ ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సినిమా అందరూ చూడాలి అని, ప్రొడ్యూసర్కి డబ్బులు, వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ సారీ టు బోదర్ యూ. ఏదైనా ఒక్క లవ్ సాంగ్ ఒక 2 లైన్లు హమ్ ఏంటమ్మా? ఏదైనా మీరు పాడిన పాటల్లో ఒక్క లవ్ సాంగ్ ఏదైనా 2 లైన్స్ మ్యామ్. మేబీ బై గులాబీ. ఈ వేళలో ఏ రకంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన పాట అండి అది? ఎంతమంది ఈ వేళలో అనే పాటని ప్రేమలేఖగా ఎంతమందికి ఇచ్చారో తెలుసా మీకు? మీరు అలాగే చేసుంటారు. మీ ఆవిడ ఇంటర్వ్యూ తీసుకోవాలి అసలు ఫస్ట్. ఇందాక నిలవే ట్రైలర్ వస్తుంటే ఆయన మాట్లాడుతున్నారు, అబ్బాయిల జీవితాలు అంతా ఇంతే, పాపం అబ్బాయిలే ఇన్ని బాధలు కష్టాలు కోర్చుకోవాలి అని చెప్పి చాలా ఇంటెన్స్ డైలాగ్స్ అన్ని వెనకాల నుంచి చెప్తున్నారు. హ్యాంగ్ చేసుకున్నాడో లేదో మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. కష్టాలన్నీ మగాళ్ళకేనా, ఆడవాళ్ళకి ఉండవా అంటే? ఎవరు చెప్పారండి మగవాళ్ళకే కష్టాలని? నాకైతే అలా ఏం అనిపించలేదు. కష్టాలన్నీ మగవాళ్ళకే ఉంటాయి, ఎందుకంటే తట్టుకునే శక్తి మగవాడికి ఉంటుంది కాబట్టి. అర్థమైందా? బట్ కష్టపెట్టేది మాత్రం ఆడది కాదు, బై ద వే. అర్థమైందా? ఎనీవే, సో February 13th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. కానీ గులాబీ పాడమన్నారు. ఓకే. మీ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు, ప్రతి నిమిషం ఇదే అనుకుంటూ ఉంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ, ఎస్పెషల్ మీ ఆవిడ బై ద వే. అవును, సునీత గారు నిజంగానే మాయ చేసేసారు. వీఆర్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ సింగింగ్. మై ప్లెజర్. ఐ వుడ్ లవ్ టు లిసన్ టు వన్ పర్టికులర్ సాంగ్ ఫ్రమ్ నిలవే ఈ రోజున వేదిక మీద. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చూడబోతున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ మా అబ్బాయి సినిమా ప్రమోషన్లో కలుద్దాం. ఈ టీం అందరి గురించి మాట్లాడాను, కానీ పర్టికులర్లీ కలకత్తా అమ్మాయి అయినప్పటికీ ఇంటెన్స్ ఎమోషన్స్ని పలికించడానికి భాషతో సంబంధం లేదు. అలాంటిది కలకత్తా నుంచి వచ్చిన ఒక అమ్మాయి పేజీలు పేజీలు తెలుగు డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్స్లో ఓకే చేసి మరీ తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుని మొట్టమొదటిసారి ఒక తెలుగు చిత్రం ద్వారా పరిచయం అవుతున్న శ్రేయసి, కంగ్రాచులేషన్స్. తెలుగు చిత్రసీమకు మరొక నటీమణి దొరికిందని అని అనుకోవచ్చు, నాకు అలా అనిపించింది. సో వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నమస్తే అండి అందరికీ. ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ సునీత మ్యామ్. అంటే మ్యామ్, లైక్ యూ హ్యావ్ నో ఐడియా లైక్ హౌ మచ్ యు ఆర్ సపోర్టింగ్ అస్. అది మాకు ఎంత ఇంపార్టెంటో లైక్ ఓన్లీ వీ నో ఇట్. అండ్ ఒక సపోర్ట్ చేయడానికి కాదు మేడం, లైక్ ఐ నో హౌ మచ్ యు ఆర్ లవింగ్ దోస్ మ్యూజిక్. అంటే ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, ఇంత కెమెరాలు ఉన్నాయి కానీ, లేకపోతే ఇంకోరు ఏం చెప్తుండే నేను. అంటే నాకు సినిమా సంపాదించుకుంది అంతా అని చెప్తాను నేను. దట్స్ హౌ బ్యూటిఫుల్ అవర్ మూవీస్. అండ్ ఫస్ట్ టైం కూడా నేను మైక్ కూడా చాలా కాన్ఫిడెంట్గా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నా, బికాజ్ నాకు 100% నేను ఏం చేసినో తెలుసు సినిమాలో, మా సినిమా ఏందో తెలుసు నాకు. అండ్
ఆ పాటలన్నీ ఇంతకుముందు ఇట్లా వరుసగా పాటలన్నీ ఉంటే ఇంకేముంటుంది సినిమాలో అని అన్నారు. నేను చాలా యాక్చువల్గా ఫస్ట్ ఏ స్పీచ్ అని దాన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ 1 minute ఇది వినాలా చూడొద్దని ఫర్దర్ డిసైడ్ అయ్యేదా ఫస్ట్ 1 minute. సో ఈ ఫస్ట్ 1 minute కొంచెం స్ట్రాంగ్ కంటెంట్ మాట్లాడదాం, మెల్లిమెల్లిగా వీగే వెనకాలకి వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యి వచ్చాను నేను. సో టు దాట్ ఆ పర్టికులర్ క్వశ్చన్కి పాటలన్నీ ఇన్ని ఉన్నాయి అని అన్నప్పుడు నేను చెప్తాను, మా దాంట్లో ఐ లవ్ యూ చెప్పినాక ఈ పాటలో కూడా మళ్ళీ ఐ లవ్ యూ చెప్పించుకోండిరా అని చెప్పేసి పాట ఉండదు మా దాంట్లో సాంగ్లోనే ఐ లవ్ యూ చెప్పుకుంటారు. సో దిస్ ఈజ్ వన్ ఫిలిం వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ మన లైఫ్లో మనం గోత్రూ అయ్యే వాటిని గ్లోరిఫై చేస్తూ మనల్ని నడిపించే పాటే ఉంటుంది తప్ప ఐ డోంట్ థింక్ కాసేపు ఇంతసేపు ఈ పాట నడిపించేద్దాం, ఇది ఇలా కానిచేద్దాం అని ఇందులో ఏ ఒక్క సాంగ్ లేదు. అండ్ నాకు ఆర్డర్లో కూడా మాట్లాడడం రావట్లేదు, నాట్ బికాస్ ఆఫ్ కాన్ఫిడెంట్. అంటే ఇంత పెద్ద జర్నీ అంటే ఏ డేటా ఇది దేని గురించి నేను ఎంత మాట్లాడాలో ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. ఒక లైఫ్లో ఇంకా ఒక్కొక్క స్టేజ్ ఇట్లా ఎక్కుతూ సక్సెస్ అవుతూ ఉంటే నాకు తెలిసి ఆ ఆర్డర్లో somewhere in the future I'll definitely talk again about నిలవే. అండ్ నాకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఉన్నాను. అంటే లైక్ ద వే నిలవే వాజ్ హ్యాపెండ్, ఐ డోంట్ థింక్ నేను ఇప్పుడు పనిచేస్తున్నాను కాదు, కైండ్ ఆఫ్ ఐ డోంట్ థింక్ ఎనీ డైరెక్టర్ వుడ్ ఈవెన్ డేర్ టు డూ సచ్ ప్రాసెస్. అంటే ఒక్కొక్క సాంగ్ మేము అల్లుకున్న విధానం, దాన్ని వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత నాకు విజువల్తో ఛాలెంజ్ చేసేవాళ్ళు, విజువల్తో ఛాలెంజ్ చేసుకున్న దాన్ని నేను ఇంకా మళ్ళీ ప్రొడక్షన్లో అఫ్ కోర్స్ బిల్లులు ఎన్ని ఉన్నాయి కానీ కొంచెం ఎక్కడ ఎంత కాస్ట్ ఉన్నా కానీ దేర్ ఆర్ లైక్ అమేజింగ్ మెమరీస్. పాటలు నేను లైఫ్లో ఎప్పుడు కింద పడ్డా అసలు ఏంట్రా అని ఇట్లా కొంచెం లో కాన్ఫిడెంట్ ఫేజ్ నాకు వచ్చినా రానంత కష్టపడాలి, వస్తే మాత్రం ఈ సినిమా పాటలు ఒక్కసారి ఇన్ని మళ్ళీ నేను వెనకాలకి ఇట్లా చల్లరా రే ఇదిరా నువ్వు చేసిన ఇవన్నీ అని చెప్పేసి నన్ను నేను తట్టి లేపుతాను. సో ప్రతి ఒక్క సాంగ్ ఇందులో ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఆన్ స్క్రీన్ అండి. నాకు తెలిసి అందులో ఉన్న ఏ ఒక్క పాట, ఆ పాట అడిగినందుకే నాకు సినిమా వాళ్ళు ఇంకా షూటింగ్కి ముందే ఆ పాట ఇలాంటి పాట తీసుకుంటున్న దగ్గర హిట్ అయ్యారు. మాకు సినిమాలో ఈ పాటలు పెడితే ఇట్లా నడిపించాలి అట్లా నడిపించాలి, ఇది వైరల్ కావాలి అది వైరల్ కావాలని నాకు తెలిసి ఏ చిన్న సినిమా కన్నా ద బేసిక్ క్యాల్కులేషన్ టు హ్యావ్ అట్లా ఇది ఇట్లా ఇవ్వాలి ఇట్లా ఉండాలి అని ఒక థాట్ ఉంటుంది, ఈజీగా పెడదాం ఇలా కోరస్ ఉంటుంది. బట్ మా సినిమాలో మేము లిరిక్స్ రాయించుకునేటప్పుడు అని అనుకునేది, ఒకప్పుడు శశివదవే సాంగ్ ఉంది కానీ నీకు శశివదవే మీనింగ్ తెలుసా అని అడిగేది నన్ను ఫస్ట్ డేవర్ మా డైరెక్టర్. సో నాకు ఇప్పటికి గుర్తు స్వామి లైవ్లో శశివదవే అని ఆ సాంగ్ వింటున్నప్పుడు టక్కున వచ్చి శశివదవే అంటే మీనింగ్ చెప్పు నాకు అన్నాడు, తెలియను కానీ నీకు ఆ పాట మొత్తం ఎందుకు వచ్చి నీకు అని నాకు ఐ హ్యాడ్ నో ఆన్సర్. లైక్ అవును నాకు చాలా ఇష్టం కదా పాట అని, మన దాని మీనింగ్ చెప్పు నాకు ఒకసారి అన్నాడు. అని అంటే నేను అట్లా ఇంకా చాలా ఒక 2-3 సాంగ్స్ మేము కాయిన్ చేసుకుంటే కొన్ని మ్యూజిక్ మనం వెళ్ళి దాని మీనింగ్ కాదు అసలు ఆ పాట విని ఫస్ట్ చెవులకి హ్యాపీనెస్ ఇద్దాం, ఆ పాటను పాడుకునేటప్పుడు నీకు ఒక తేలిక ఇది ఉంటుంది. కళ్యాణ్ యూ జస్ట్ గివ్ దట్ థింగ్ టు మీ. మాకు లిరిక్ రైటర్ అన్న భరద్వాజ్ అన్న నువ్వు రాన్న ఆడ కూర్చుంటే మెయిన్ నా ఫేస్ నువ్వు సో ఆ పదాలు రాస్తున్నప్పుడు నేను చెప్తున్నా ఈ సినిమా థియేటర్లో కాదు, ఈ సినిమా పాట ప్రతి పాట ఒక పెద్ద స్టంట్ అది. అంటే లైక్ అట్లా లిటరల్గా రాయించుకున్న ప్రతి ఒక్క వర్డ్ తాలూకున్న బరువు ఐ డోంట్ థింక్, అంటే వి జస్ట్ మేడ్ ష్యూర్ మా ఎఫర్ట్స్ అన్నీ ఎంత పొల్యూటెడ్ కాదంటే మేము మీ దగ్గరికి మీరు బుక్ అదే ఫస్ట్ విందాం, దాని తర్వాత మీనింగ్ తెలుసుకుందాం. పాడుతుంటే నాలుకకు మంచిగా అనిపిస్తుందేమో, చెవులకు మంచిగా అనిపిస్తుందేమో, దాని తర్వాత ఐ థింక్ యూ విల్ గో త్రూ దోస్ వర్డ్స్. అండ్ ఈ చాలా తగ్గిపోతున్నాం అండి మన బిజీ లైఫ్లలో. వీఆర్ నాట్ బ్లేమింగ్ ఆడియన్స్ కానీ ఈ పర్టికులర్ లైన్ వైరల్ కావాలి ఇలా ఏ క్యాల్కులేషన్లో ఉంటాయి దాంట్లో. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దట్ పీపుల్ ఆర్ లైకింగ్ ఓన్లీ సచ్ సాంగ్స్ అని కూడా లేదు. ఎవరి లైఫ్ వాడు పరిగెత్తున్న టైంలో మన దగ్గర ఒకడు ఆగి మన పాటలు విని అది వాడు ఎక్కించుకోవాలి అని ఎప్పుడు కోరుకోడు. ఓన్లీ ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు డెలివర్ గుడ్ వర్క్. ఇఫ్ ఎవ్రీ వన్స్ ఎఫర్ట్ అట్లీస్ట్ నేను కష్టపడ్డా నన్ను మర్చిపోయినా దాన్ని విజువల్ తీసినా మా కెమెరామ్యాన్ కన్నా దేవుడు సపోర్ట్ చేస్తాడేమో, దాన్ని మీద ఎమోట్ చేసిన యాక్టర్ కన్నా దేవుడు సపోర్ట్ చేస్తాడేమో, ఆ పక్కన అంత కష్టపడి తెలుగు నేర్చుకున్న అమ్మాయి ఆమె కన్నా దేవుడు సపోర్ట్ చేస్తాడేమో. నేను మా సినిమా గురించి ఒకటే 1 లైన్ చెప్తా. మీకు ఇట్లా ఒక ఫుల్ ఫైట్ చేస్తే మీకు కేజీఎఫ్ సినిమా కదా, ఇది లవ్ స్టోరీలలో కేజీఎఫ్ సినిమా ఇది నాకు. దట్ ఐ హ్యావ్ నో
అంటే ఇఫ్ దాట్ ఈస్ మీకు అట్లా ఇంత ద హై ద మీరు యాక్షన్ సినిమా ఆ సినిమా చూసినప్పుడు మీకు లైక్ వాట్ ఎవర్ యూ ఫీల్, ఐ థింక్ అవర్ లవ్ స్టోరీ ఈజ్ దట్ కేజీఎఫ్ ఇన్ దట్ జానర్. నేను అది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నా దగ్గర నేను పేర్లు మెన్షన్ చేసి ప్రాసెస్ మాట్లాడుతున్న ప్రతిసారి మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఈ పొగడ్తలన్నీ ఆడియన్ కళ్యాణే మాట్లాడుతున్నాడు. నాకు నా సినిమా క్లైమాక్స్, నా సినిమాలో ఏ పాటలు తీసుకునే అనే మ్యాటర్, ఈ పాయింట్స్ అన్నీ ఐ థింక్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను ఒక ఆడియన్గానే మాట్లాడుతున్నా. మేము ఆడియన్గా ఉండి ప్రతి సీన్ డెలివర్ చేసి ప్రతి సాంగ్ డెలివర్ చేసిన దగ్గరే ఉన్నాం. నౌ నిలవే ఈజ్ ఆల్ యర్స్. ఐ హోప్ యూ ఆల్వేస్ సపోర్ట్ గుడ్ వర్క్. సినిమా చూస్తున్నంతసేపు లైక్ ఈ మీకు ద ఎమోషన్స్ యూ గో త్రూ, ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ ఎఫర్ట్ ఇందులో ఉందండి. నేను నాతో కాకపోయినా దేవుడు అందులో ఉన్న ఏ ఒక్కడినన్నా మిస్ కాకుండా ఎవరో ఒక్కళ్ళన్నా రీజన్ అవుతారేమో దేవుడి దగ్గర ఈ సినిమా చాలా నడిపించడానికి. అండ్ ఐ హోప్ యూ ఆల్ షుడ్ గో త్రూ యునో వాట్ వీ మేడ్. అండ్ సాంగ్ మేము ఇట్లా ఒక్కొక్క సాంగ్ తీసుకెళ్తున్నప్పుడు ఐ నో ఇట్స్ నాట్, ఐ డోంట్ కాల్ ఇట్ లైక్ సపోర్ట్. మ్యామ్ సునీత మ్యామ్, ద వే మీరు పాటలు తీసుకొని లైక్ వినండి అని ఇట్లా చెప్తున్న విధానంలో కీరవాణి సార్ ఒకసారి పిలిచి ద వే ఈ విష్డ్, కెమెరా రాగానే నార్మల్గా ఒకలా మాట్లాడాం, బట్ అదర్వైజ్ హీ వాజ్ నాది వెళ్ళంగానే ద వే హీ వాజ్ టాకింగ్ ఫర్ ఫస్ట్ 1 minute నాకు నిజంగా మాటలేవు. నేను ఆయన చూస్తూ ఫస్ట్ అసలు ఒక ఫార్మల్గా నేను విషయాలనేది కూడా నాకు మైండ్లోకి రాలి, నేను అలా చూస్తూ ఉండిపోయినా. వాట్ ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నందుకు వెనక్కి ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎంత తీసుకుంటామో వెనక్కి ఇవ్వడం అంతే ఇంపార్టెంట్. ఆ వెనక్కి ఇవ్వడం ఏంటి అంటే ఒక మంచి వర్క్ని అంత పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్లే ఇన్స్ట్రుమెంట్లో నేను ఉపయోగపడ్డా అంతే. ఐ టోల్డ్ కీరవాణి సార్ దట్ ఈ సినిమా సంగీతం బాగుంది సార్, మీకు ఒక పాట వినిపిస్తాను వింటారా, ఆ టీం మీ చేత సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆయన చాలా సిన్సియర్గా విని వాళ్ళందరినీ పిలిచి అప్రిషియేట్ చేసి వాళ్ళకి అంత పెద్ద ఎంకరేజ్మెంట్ ఆ బూస్ట్ ఇచ్చారంటే అది ఆయన గొప్పతనం. ఈయన వీళ్ళకున్నటువంటి టాలెంట్, ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ ఫర్ మీ లైక్ గివింగ్ బ్యాక్ టు ది ఇండస్ట్రీ. పొగడద్దు ఏ మ్యామ్, అట్లా వెనక్కి ఇవ్వటమే అతిపెద్ద కష్టమైన పని. మీరు యు ఆర్ ఆన్ బ్యూటిఫుల్ వర్క్ అండ్ యూ కీప్ డూయింగ్ దిస్ మ్యామ్ ప్లీజ్. దట్స్ వాట్ ఐ అంటే మమ్మల్ని పాట మేము రిలీజ్ చేస్తే బాగుంది అని ఒకళ్ళు, బాగాలేదని ఒకళ్ళు, ఎంతమంది అని అనొచ్చు. కానీ 2026లో వీఆర్ జస్ట్ స్ట్రగ్లింగ్ టు షో అవర్ ఎగ్జిస్టెన్స్. నువ్వు తిట్టడానికన్నా పొగట్టడానికన్నా నా దగ్గర రారా ఫస్ట్ అని చెప్పడానికే చాలా టైం పడుతుంది. అంతమంది చేతుల మధ్యలో మేమేం 6 feet కాదు, 7 feet కాదు, మా చేతులు ఎత్తినా మేము ఎవరు కనబడలే అనే దాంట్లో ఉన్నాం. బట్ ఐ థింక్ వెన్ ద కంటెంట్ ఈస్ బిగ్, నేను ఎప్పుడు నమ్మేది దేర్ ఈజ్ నాట్ ఎన్ సింగిల్ ఫిలిం నాకు తెలిసినంత వరకు ఒక బ్యాడ్ వర్క్, ఒక మంచి వర్క్ వెనకాలే ఉండిపోయిందని నేను ఎప్పుడు చూడలేదు. ఐ హోప్ ప్లీజ్ ప్రూవ్ మీ రాంగ్ అగైన్. సో వెన్ వీ డిడ్ సంథింగ్ గ్రేట్ అండ్ ప్లీజ్ డూ వాచ్. అండ్ రాజ్ అన్న లైక్ లేరు ఇక్కడ లైక్, బట్ హీ వాజ్ లైక్ బిగ్ సపోర్ట్ ఫర్ అస్. థ్యాంక్స్ అన్న. నేను నాకు మాటలు అదే వెనక్కి వచ్చేసరి లాస్ట్కి వచ్చేసరి వీక్ అవుతా అని చెప్పిన కదా, సో అది ఇదంతా అదే అన్నట్టు. అనిల్ గారు, ప్రవీణ్ గారు, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీ అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. అంటే మా మీద ఒక కన్నేసి ఉంచండి, అట్లీస్ట్ మీ వరకు వర్డ్ వస్తే మాత్రం థియేటర్ రండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రూపేష్. ఇందులో సంతన్ అని ఒక రోల్ చేశాను. టీంతో నేను కూడా ఒక 3 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మ్యామ్. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ ఒక వర్డ్ అన్నారు 1 mile away అని. అది ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉంటుంది. అరే వచ్చేసాంరా, రిలీజ్ అయిపోతుంది ఫ్రైడే అని ప్రతిసారి, ఈ ఇయర్లో కొడతాంరా, ఈ ఇయర్లో చేద్దామని ప్రతిసారి 1 mile away ఉండిపోతుంటాం. సో అలా సపోర్ట్ చేస్తున్న మా ప్రొడ్యూసర్ రాజ్ గారికి థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ లేరు బట్ థ్యాంక్ యూ. అండ్ హాంకాంగ్లో ప్రీమియర్ చేశారు, అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కమింగ్ టు ద టీమ్, ఐ థ్యాంక్ సాయి బ్రో అండ్ సౌమిత్ బ్రో. శంతన్కి చాలా 2-3 రౌండ్లు లుక్ టెస్ట్ చేసి ఆడిషన్ చేసి దే సెలెక్టెడ్ అండ్ హ్యాపీ టు బి ఎ పార్ట్. అండ్ గార్జియస్ శ్రేయ, ఆల్ ది బెస్ట్. మా టీం అందరికీ విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా మిస్ అయితే సో కళ్యాణ్ బ్రో అండ్ డిఓపి బ్రో థ్యాంక్ యూ సో మచ్. మంచి విజువల్స్ ఇచ్చారు. అండ్ నేను ప్రివ్యూ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, 3 ఏళ్ళు కష్టపడ్డారు టీం అంతా, మేమంతా 3 ఏళ్ళు కష్టపడ్డాం. ఒక 3 words
బాగుంది, బాగోలేదు, చాలా బాగోలేదు, సంథింగ్ ఏదో ఒకటి చూసి ఈ 3 వర్డ్స్లో ఏదో ఒకటి స్పెడ్ చేస్తే దట్ రియలీ హ్యాపీ ఫర్ అస్. మీరు సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నిలవే టీం అందరికీ థ్యాంక్స్ అండి. హీజ్ మై ఫాదర్. ఏంటి ప్రాసెస్లో మేము ఎక్కడ స్టక్ అయినా కానీ ఆయన వచ్చి సపోర్ట్ చేస్తుంటే, అండ్ ఐఎమ్ సో హ్యాపీ హీజ్ హియర్. నిన్నే యూఎస్ నుంచి ఫ్లైట్లో దిగిన జస్ట్ ఈ ఈవెంట్కి అటెండ్ అవుదామని. అండ్ థ్యాంక్స్ డాడీ. థ్యాంక్ యూ అండ్ ద టీమ్ అందరూ థ్యాంక్ యూ అండి. So I flew all the way from Hong Kong. I've known Raj Alada for over 2 years. He's a very close friend of mine, and I felt touched after watching this movie, and I wanted to support my friend in coming here. He couldn't be here. He really wanted to be here. He poured his heart and soul into this movie. When I heard about it, I mean, I spent the last week with him in Hong Kong, and we were hoping to travel together, but I decided I would come here and support Raj and represent him. And I've seen the movie twice. It's an amazing movie. The music, the acting, the love story, it transcends geographies. And I'm really excited for everybody to watch this movie. And I can't wait for it to be released in the US as well. Thank you. First of all, I would like to congratulate the entire team of Nilave, Sai Garu, and the entire cast, hero, heroine, and the entire team. Already cinema నేను కూడా 2 times చూసాను. It's a musical love story కానీ it's a magical love story. I think you all guys will love it. So, and make it a super hit. It's releasing on theatres on 13th of Feb. Raj Allada Garu, who is the producer of this movie, he couldn't come due to some technical issues. So I'm wishing him also all the best. At the same time, Madhuri Garu, Raj Gar raledani cheppesi she's come here all the way from US. So I would like to hand over this thing to her. Thank you so much and all the best to the Nilve team. హలో అండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మాట్లాడదామని, బట్ యా ఐ యాక్చువల్లీ వాచ్ ద మూవీ ఫస్ట్ టైం అట్ ద ప్రీమియర్ యస్టర్డే. సో నిన్న చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మొత్తం ఫస్ట్ టైం చూశాను. ఏ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హీరో అన్నట్టు అనిపించలేదు. చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్, లిరిక్స్, ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో అన్నట్టు. సినిమా బ్రేక్ వచ్చేసిందా అప్పుడే అనిపించింది. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ రియలీ గుడ్, వెరీ వెల్ టేకెన్. అండ్ యా, ఐ విష్ రాజ్ వాజ్ హియర్. రాలేకపోయారు, బట్ ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. అండ్ వెరీ all the best to everyone. Yeah, congratulations. I'd like to start by thanking everyone for being here. Thank you for the support. So I grew up watching Telugu films dubbed in Hindi, and always being amazed by how beautifully Telugu cinema is shown, larger than life, full of fantasy, and it was always like a dream to ever be a part of that. And today that I actually am, it's such a good feeling. And about Nilave, I think the first thing that caught my attention when I was approached for the film was the music. I mean, it just made me believe that there was something special about, like there's a dialogue in the film that it's the feeling. So I got that feeling that there is something about this movie. And I am a Gen Z, so in my generation, love is fragile. Love doesn't really last most of the time. So this film is, I think it will make people start believing again in love, in commitment, in the fact that you can choose someone over and over again. And yeah, I think that is the beauty of the film, especially because it is made in today's age. I think people really need a reminder of what pure love looks like. Yeah, so I'm glad and I'm very, very proud of the entire team and everyone who supported us. Thank you so much. Hello, Andy. Thanks for everyone for coming here. And first, I wanted to start with thanking Sunita Garu. Sunita Garu, you are the first person to take this film to a next level, ma'am. So that, because that
ఏంటంటే సినిమా తీస్తున్నంతసేపు యాజ్ ఫిల్మ్ మేకర్స్ మాకు ఒకటే ఉంటుంది, ఎంత డబ్బు వచ్చిందా ఏది కాదు, కానీ మేము అనుకున్నది ఎంత వ్యాలిడేషన్ వచ్చిందా అని అదొక్కటే చూస్తాం. అండ్ దట్ వ్యాలిడేషన్ ఫస్ట్లీ కేమ్ ఫ్రమ్ సునీత గారు, అండ్ దట్ ఈస్ సో థ్యాంక్స్ మ్యామ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఆల్ త్రూ దిస్ జర్నీ. యా, అండ్ one more thing I want to thank is Raj Allada garu, and he is like a big brother to me, and he supported me all through the while, and when I needed him the most he was there, so thanks for that. He couldn't be here but he sent his army with him so to replace, so we are very happy. And థింగ్ ఏంటంటే ఇందాక సునీత గారి స్పీచ్లో అన్నట్టు చిన్న ఫిలిం ఒక చిన్న జోన్లో కొట్టుకుంటున్నాయి అంటున్నారు కదా, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లం. ఎందుకంటే బయట ఒక డైరెక్టర్ ఏదో అంటున్నాడు 30 లక్షల్లో కూడా సూపర్ సినిమాలు తీయొచ్చు అని. ట్రూ, ఒక 30 లక్షల్లో కూడా మంచి సినిమా తీయొచ్చు, కానీ ఆ సినిమాని జనాల దగ్గర తీసుకురావాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. దట్ ఈస్ ద స్టేట్ సినిమా ఈజ్ ఇన్ రైట్ నౌ. కంటెంట్ మీద వదిలేసి ఆ కంటెంట్ ఇలా ప్యాక్ చేసి అమ్మేయాలో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అండ్ ఐ థింక్ దీనికి ఒకటే ఒక ప్రాబ్లం, జనాలకి నమ్మకం పోయింది. బికాజ్ మనం కంటెంట్ వదిలేసి ఈ సినిమా అంత బాగుంది ఇంత బాగుంది చాలా ఛాలెంజ్లు చేస్తాం, తొడలు కొట్టి మరీ చెప్తాం ఇంత బాగుంది అంత బాగుందని. జనాలు నమ్మేస్తారు, నమ్మేసి థియేటర్కి వచ్చేసి అది లేకపోతే ట్రస్ట్ బ్రేక్ అవుద్ది. ఆ ట్రస్ట్ ఒక్కసారి బ్రేక్ అయితే ఓకే, రిపీటెడ్గా బ్రేక్ అయ్యి అండ్ దే లాస్ బిలీవింగ్ ఇన్ ఫిలిమ్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు సినిమా తీయడం పెద్ద కష్టం కాదు, ఆ సినిమా చూడండి అని బిలీవ్ చేయడం నమ్మకం. జనాలని నమ్మించడం, వాళ్ళ నమ్మకాన్ని పొందడం చాలా కష్టం అయిపోయింది. దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్. అండ్ మీకు చెప్పాలంటే నాని గారు కోర్టు సినిమా స్పీచ్లో కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీసి ఆ సినిమాని చూడండి అని ఛాలెంజ్ చేయడానికి తన నెక్స్ట్ సినిమా బెట్ చేయాల్సి వచ్చింది. ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ తన నెక్స్ట్ సినిమా బెస్ట్ చేస్తే కానీ నమ్మకం పొందలేకపోయారు. దట్ ఈస్ ఎ స్టేట్ రైట్ నౌ. అండ్ మా దగ్గర ఏం లేదు, మేము తీసిన సినిమా తప్ప. సో దట్ ఈస్ వెర్ వీఆర్ రైట్ నౌ. And it makes me very, very emotional to be to see the film in this stage. 100 సినిమాలు ల్యాబ్లో ఉన్నాయి తెలుసా. ఈరోజు సెలబ్రేట్ చేసుకునే రోజు మీరు. సో ఇవాళ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈజ్ రిలీజింగ్ అ మూవీ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైంలో ఇమోషనల్గా మాట్లాడకూడదు మీరు. ఎంజాయ్ దిస్ మూమెంట్. All right. So I would tell you one thing. నిలవే ఒక వెరీ వెరీ బిగ్ లవ్ స్టోరీ, ఒక పెద్ద ఏంతో తీసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మీకు తెలియకపోవచ్చు, ఆల్ ద టీమ్ మీరు చూసిన టీం కానీ పేర్లు కానీ ఎవరు మీరు వినకపోవచ్చు, కానీ సినిమా మాత్రం చాలా పెద్దది, చాలా చాలా పెద్దది. అండ్ నా ప్రాబ్లం ఒకటి ఏంటంటే ఇంత పెద్ద సినిమా ఇంత కష్టపడి తీసింది ఒక వైరాలిటీ అనే మోడ్లో ఎక్కడ పోద్దాం అని. సో అది పట్టించుకోవద్దు, ఎందుకంటే ఒక వైరాలిటీ ఒక ఫిలిం వాల్యూ డిసైడ్ చేయదు. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే సినిమా వాల్యూ టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. నిన్న జరిగిన దాని గురించి మనం మాట్లాడుకున్నాం అనుకో, అదొక న్యూస్ అవుద్ది. అది కొన్ని డేస్ గురించి మాట్లాడుకుంటే అదొక ఇన్సిడెంట్ అవుద్ది. కొన్ని సంవత్సరాల కింద మాట్లాడుకుంటే అదొక మెమరీ అవుద్ది. కొన్ని 100 ఏళ్ళ గురించి మాట్లాడుకుంటే అది చరిత్ర అవుద్ది. సో మా సినిమా న్యూసా చరిత్రనా డిసైడ్ చేసేది టైమే, ఏది కాదు. నేను మాట్లాడే స్పీచ్ కాదు, ఏది కాదు, టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. And I'm telling you, Nilave is a long-lasting film. I can assure you that, promise you that. It's a long-lasting film. Repu em avuddo naaku teliyadu gaani this film will be talked about. And I will go on to make better films, but this film will always be special. I had very, very close, intimate. So I request you, మీ నమ్మకాన్ని పొందడానికి నేను చేసేది ఒకటే, ఆ ఒక్క థియేటర్ డోర్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళండి. దిస్ ఫిలిం విల్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్. ఐ ప్రామిస్ యూ దట్. అండ్ మీ నమ్మకాన్ని పొందడానికి నాకు టైం పట్టవచ్చు, కొన్ని ఏళ్ళు పట్టవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద స్టార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. డూ వాచ్ ద ఫిలిం ఆన్ Feb 13th ఇన్ థియేటర్స్. నా పేరు సౌమిత్.
ఈ నిలవే మూవీలో లీడ్ యాక్టర్ని. నేను కొత్తోడిని అండ్ ప్రతి మచ్ మా టీం అందరు కూడా కొత్త వాళ్ళే. అండ్ మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, సునీత మేడం గారికి అండ్ అనురాధ గారికి, మాధురి గారికి, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేను జస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ సర్టెన్ థింగ్స్ అండి. ఎందుకంటే ఈరోజు నా డెబ్యూ ఫిలిం అండ్ ఇది ఫస్ట్ ఈవెంట్, సో స్పెషల్ డే ఫర్ మీ. సో ఐ వాంట్ టు రిమెంబర్ సర్టెన్ నేమ్స్. ఒకటి వచ్చేసి, సరే మా ఫాదర్ ఇక్కడ ఉన్నారు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. నా ఫ్రెండ్స్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నా అన్న రోజు నుంచి, ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నా అన్న టైం నుండి ఈ రోజు వరకు, రేపు రిలీజ్ వరకు, కడ వరకు ఎప్పటికీ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ అంటే ఫిలిం మేకింగ్ అనేది నాకు చాలా మ్యాడ్ ప్యాషన్ ఉందండి ఫిలిం మేకింగ్. అండ్ అది నరాల్లో ఉంది. దానికి మెయిన్ రీజన్ మెగాస్టార్ చిరంజీవి గారు. నా చైల్డ్హుడ్ మొత్తం ఆయన సినిమాలు చూసుకుంటూనే పెరిగిన. అండ్ సో ఆన్ దిస్ స్పెషల్ డే, ఆన్ మై డే, ఐ జస్ట్ వాంట్ టు రిమెంబర్ హిజ్ నేమ్. థ్యాంక్స్ చిరంజీవి సార్, జై చిరంజీవ. అండ్ ఆల్సో నా రైటింగ్లో కొంచెం వామ్త్ ఉంటుంది. నేను రాస్తూ ఉంటాను, నేను ఓన్లీ యాక్టర్నే కాదు, రాస్తూ ఉంటా కూడా. నా రైటింగ్లో వామ్త్ ఉంటుందని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అండ్ ఆ వామ్త్ అంతా నేను పుట్టి పెరిగిన నా నేటివ్ ప్లేస్ నుంచి వచ్చింది. మాది కరీంనగర్. నేను పుట్టింది అక్కడనే, 10th వరకు చదువుకుంది అక్కడనే. వాట్ ఎవర్ మై రూట్స్, నా ఎథిక్స్ అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి వచ్చినాయి. సో అగైన్ ఆన్ దిస్ స్పెషల్ డే, ఐ రియలీ వాంట్ టు రిమెంబర్ అండ్ థ్యాంక్ మై నేటివ్ ప్లేస్ కరీంనగర్. జై కరీంనగర్. యా. అండ్ ఇంకా మా సినిమా గురించి ఏం చెప్పా, ఎందుకంటే సారీ అనిల్ అండ్ ప్రవీణ గారు, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. యా, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, నేను మా సినిమా గురించి ఏం చెప్పా, ఎందుకంటే నిన్న ప్రీమియర్ జరిగినాయి, వాళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ వాస్ టూ గుడ్. సో ఎంత చెప్పినా తక్కువనే. అండ్ ప్రతి ఒక్కరు సినిమా గురించి చెప్తూనే ఉన్నారు, మా స్ట్రగుల్ చెప్పారు, ఇవన్నీ చెప్పారు. సో వీళ్ళందరూ చెప్పిన వాటిలోంచే నేను ఓన్లీ వన్ థింగ్ రిపీట్ చేస్తా. వెరీ ఇనీషియల్ స్టేజ్లో కళ్యాణ్తో మ్యూజిక్ సెషన్స్లో కూర్చున్నప్పుడు, కళ్యాణ్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు, ఏంటి కళ్యాణ్ కొంచెం ఎట్లో అవుతుంది, కొంచెం మరీ లార్జర్ దెన్ లైఫ్ వెళ్తున్నాం, ఏం సంగతి అంటే, అన్నా మనం కేజీఎఫ్ కొడుతున్నాం. కేజీఎఫ్ యాక్షన్ సినిమా కావచ్చు, లవ్ డ్రామాలా, లవ్ స్టోరీలా మనదే కేజీఎఫ్. అది ఎగ్జిక్యూట్ అయింది. అండ్ మీరు ఇన్ థియేటర్ మీరు చూసినప్పుడు మీకు సీక్వెన్సెస్ ఉంటాయి, రష్ వచ్చే ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ లైక్ ఇస్ గోనా, నాకు ఇంగ్లీష్ కూడా సగం వస్తలేదు, బట్ ఆ లాస్ట్ 40 నిమిషాలు ఇచ్చి పడేస్తుంది సినిమా. అండ్ మోర్ ఓవర్ మూవీలో ఫస్ట్ థింగ్ వీడికి థ్యాంక్ చెప్పాలి. ఒకసారి వీడు సాయి, కాకపోతే స్టేజ్ మీద సాయి కాదు అని పిలవాలి. నా కో డైరెక్టర్, చిన్నప్పటి నుంచి లైక్ నా క్లాస్మేట్, సేమ్ ఊరు ఇవన్నీ. అండ్ నేను యాక్టింగ్లోకి దిగేవాడిని కాదు, మనోడే గట్టిగా పూజ చేసిండు. ఎందుకు పూజ చేసిండో వానికి తెలియాలి. కొంచెం అటు ఇటు అయినా పొట్టు తిట్టడం కావచ్చు, బట్ హోప్ఫుల్లీ లైక్ డీసెంట్లీ ఎగ్జిక్యూట్ అయింది. నేను యాజ్ అన్ యాక్టర్ కూడా కొంచెం సాటిస్ఫై అయినా. థ్యాంక్స్ సాయి. ఇంకొక నిమిషం ఆగు. దాని తర్వాత ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ శ్రేయసి సేన్. ఆవిడ మేము ఎన్ని డేస్ షూట్ చేసినా, ఎన్ని రోజులు షూట్ చేసినా, క్యారవాన్ ఇవన్నీ ఏం అంటే లగ్జరీస్, ఒక బేసిక్ అవి ఇవ్వకుండా కానీ కష్టపడి తను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఈ మూవీ ఈజ్ అబౌట్ హర్. అండ్ ఆవిడ కొంచెం అటు ఇటు పర్ఫార్మెన్స్ చేసినా కానీ మా సినిమా ఈరోజు ఇంత మంచిగా వచ్చేది కాదు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ హర్. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఆన్ ది స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లవ్ స్టోరీస్లో మాది KGF. సో వన్ మోర్ థింగ్ అండి, యాక్చువల్లీ ఒక వెరీ వెరీ స్పెషల్ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి నేను. అండ్ సౌమిత్ అన్నాడు కదా, సో ద రీజన్ ఐ నో హీ కెన్ రియలీ యాక్ట్ అనమాట. వాడిని హీరో తీసుకోవడానికి ఒక కారణం, మన లైఫ్లో ఏదన్నా అనుకున్నప్పుడు చాలా చేయాలనిపిస్తుంది, కానీ ఎట్లా స్టార్ట్ పెట్టాలి, ఎట్లుంటుందని తెలియదు.
బట్ దానికి ఒక్కటే ఒక ఆన్సర్, ఒక ఎప్పుడు మనతోటి ఎస్ అని చెప్పే ఫ్రెండ్ ఉండాలి. దట్ ఈజ్ హిమ్ ఫర్ మీ వాడు. అండ్ ఒక ఒక సిచ్యువేషన్ ఉంటుంది ఏదో నరేటివ్లో, ఒక రాజు ఉంటాడు, ఇట్లా గుర్రం వదిలేసి అది ఎంత దూరం పోతే అది నాది అని అంటాడు కదా, ఆ ఏరియా అంతా నాది అన్నాడు కదా, ఆ వైల్డ్ హార్స్లో అంటాడు వాడు నాకు. దట్ ఈస్ హిమ్ ఫర్ మీ. అండ్ వాట్ ఎవర్ హీ డస్ ఇన్ ద ఇండస్ట్రీ, అరే నేనే క్రెడిట్ తీసుకుంటా. సో దట్ ఈస్ ఇట్. అండ్ వన్ మోర్ స్పెషల్ ఇన్సిడెంట్ ఈ జర్నీలో ఫర్ 3 years. అండ్ చాలాసార్లు అందరికీ మెసేజ్లు పెట్టేది, ఫోన్లు చేసేది, సినిమా చూడమని, టీజర్లు పంపేది, సపోర్ట్ చేయమని చాలా అడిగేది. అండ్ వన్ వెరీ లో టైంలో ఉన్నప్పుడు ఒక స్పెషల్ ఇన్సిడెంట్ వాజ్ హూ రిప్లైడ్. కోల్డ్ కాలింగ్ అంతే, ఎవరు నాకు తెలియదు ఏం లేదు, నెంబర్లు పట్టుకోవడం, వాళ్ళకి మెసేజ్లు చేయడం, ఫోన్లు చేయడం, ఇది చాలా రోజులు చేశాను. అండ్ వన్ పర్సన్ దట్ ఆన్సర్డ్ వితౌట్ ఎనీథింగ్ వాజ్ సందీప్ రెడ్డి వంగ, ది డైరెక్టర్. అండ్ he told me one thing that changed everything. కంటెంట్ ఎట్లుందా ఏండున్నా కాదు, సాయి, ఇట్స్ అ గేమ్ ఆఫ్ బిలీఫ్. నువ్వెంత నమ్ముతావో నీ సినిమా అంత దూరం పోతుంది అంతే. అండ్ బయట ఎవరు క్రిస్టఫర్ నోలన్లు లేరు, నువ్వే నమ్ముకోవాలి, గో ఫర్ ఇట్ అని అన్నాడు. దట్ వర్డ్ రియలీ హెల్ప్ మీ టు పుష్ మై సెల్ఫ్.